హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వారికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలు ఎవరెవరికి ఎంతెంత రావాల్సింది వారి యొక్క ఆగస్టు నెల పే స్లిప్‌లో ప్రింట్ అవుతాయా? దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కూటమి ప్రభుత్వంపై ఏపీ జేసీ అమరావతి ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్ల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఏపీ జేఏసీ అమరావతి అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆగస్టు 20న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ అధ్యక్షతన జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జేఏసీ సమావేశంలో చర్చించిన అంశాలపై మంత్రివర్గ సమావేశంలో కనీస ప్రస్తావన లేకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. రాబోయే 3 నెలల్లోగా తమ ఆర్థికేతర సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి గారు లేదా మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరపాలని, లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణకు దిగక తప్పదు అని ఏకగ్రీవంగా తీర్మానించింది. శనివారం విజయవాడ రెవెన్యూ భవన్‌లో ఏపీ జేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ, మహిళా విభాగం మరియు అనుబంధ సంఘాల నాయకులతో విస్తృత స్థాయి సమావేశాలు జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగుల భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయాలైతే తీసుకున్నారు. హామీల వైఫల్యంపై తీవ్ర ఆవేదన. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 15 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఏపీ జేఏసీ అమరావతి కృషితోనే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సీఎస్ గారు, ఇతర ఉన్నతాధికారులు మా సమస్యలను ఓపికగా విన్నారు. కానీ మరుసటి రోజు జరిగినటువంటి కేబినెట్ భేటీలో మాత్రం ఉద్యోగుల అంశాలు చర్చకు రాకపోవడం మమ్మల్ని తీవ్రంగా నిరాశకు గురిచేస్తోంది అని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్ బకాయిలు 15 లక్షల నుంచి 25 లక్షల వరకు పేరుకుపోయాయని, ఆ ప్రయోజనాలు అందకుండానే కొందరు ప్రాణాలు సైతం కోల్పోవడం అత్యంత బాధాకరమని, ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందని హెచ్చరించారన్నమాట. జేఏసీ సమావేశంలో కీలక తీర్మానాలు. ప్రభుత్వానికి 3 నెలల గడువు. రాబోయే 3 నెలల్లోపు తదుపరి రాష్ట్ర కార్యవర్గ సమావేశం లోపల ప్రభుత్వం నుంచి స్పందించి ముఖ్యమంత్రి గారు లేదా వారిచే నియమించబడిన మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలి. అలాగే ఉద్యమ కార్యాచరణకు సన్నద్ధం. ఈలోగా సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యోగుల నుంచి వచ్చే ఒత్తిడి మేరకు ఉద్యమాల బాట పట్టడం తప్ప మరో మార్గమేం లేదని ఏకగ్రీవంగా తీర్మానించారు. మూడోది క్షేత్రస్థాయిలో సంస్థాగత బలోపేతం. రాష్ట్ర సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణిఫేర్ రాజుల ఆధ్వర్యంలో 26 జిల్లాల్లో పర్యటించి జిల్లా మరియు డివిజన్ స్థాయి ఏపీ జేసీ అమరావతి విభాగాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఖాళీలను అయితే భర్తీ చేయాలని నిర్ణయించారు. సో, ప్రభుత్వం ముందుంచినటువంటి ప్రధాన డిమాండ్స్ ఇవే. ఆర్థికపరమైనవి చూసుకున్నట్లయితే ఉద్యోగులకు మధ్యంతర భృతి. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలి. తెలంగాణలో ఐఆర్ అమలు వల్ల అక్కడ ఉద్యోగులు లబ్ధి పొందుతుంటే ఏపీలో ఉద్యోగులు మాత్రం నెలకు 2,000-4,000 రూపాయల వరకు నష్టపోతూ ఉన్నారు ప్రతి నెల అనైతే తెలిపారు. ఇక బకాయిల చెల్లింపు 11 పీఆర్సీ, అలాగే 4 డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్ వంటి వాటిని వెంటనే చెల్లించాలని అయితే డిమాండ్ చేశారు. ఇక 12వ పీఆర్సీ తక్షణమే నియమించాలి అనైతే డిమాండ్ ఉంది. ఇంకా ఉద్యోగుల సేవాపరమైనటివి అంటే ఆర్థికేతర అంశాలు చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. వివిధ శాఖల్లో మిగిలి ఉన్నటువంటి 7,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సీనియారిటీ ప్రకారం పదోన్నతులు, నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 పోస్టును మాత్రం ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయాలి. అలాగే ఏపీ పీడీటీ, ఆర్టీసీ ఉద్యోగులు 6 ఏళ్లుగా నిలిచిపోయిన పదోన్నతుల ప్రక్రియను వెంటనే చేపట్టాలి. మహిళా ఉద్యోగినులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్‌లను మంజూరు చేయాలి. పెన్షనర్లకు రేషన్ కార్డులు
10,000 లోపు పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్టీసీ, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖలలో వారికి ఫిబ్రవరి 22, 2023 నాటి జీవో ప్రకారంగా రేషన్ కార్డులు మంజూరు చేయాలి. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంసాని శ్రీనివాసరావు, జనకుల శ్రీనివాసరావు, అలాగే పిఎస్ శాస్త్రి, ఎస్ మల్లేశ్వరరావు, పారే లక్ష్మి, పొన్నూరు విజయలక్ష్మి సహా పలువురు నాయకులైతే అధిక సంఖ్యలో ఉద్యోగులైతే పాల్గొన్నారనమాట. మరి మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల సహనం నశిస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వంలో అంతర్భాగమై మమ్మల్ని విమర్శించడం తగదు. మా న్యాయమైన డిమాండ్లపై తక్షణమే స్పందించి నిర్దిష్ట హామీ ఇవ్వాలని ఏపీ జేఏసీ అమరావతి ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. ఉద్యోగుల బకాయిల లెక్కలు తేల్చాలి బొప్పరాజు. ఉద్యోగులకు సంబంధించి ఏ అంశమైనా ప్రభుత్వం చర్చించట్లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో ఇవాళ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ప్రభుత్వం ఉద్యోగుల సంఘాల లెక్కలు తేల్చాలి, 3 నెలల్లో ఆర్థికేతర అంశాలపై పరిష్కరించాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని అయితే హెచ్చరించారు. ప్రభుత్వం ముందు డిమాండ్స్: మొదటిది పారదర్శకత మరియు స్పష్టమైన హామీ. ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వం దాటివేత ధోరణిని విడనాడాలి. కేవలం సమావేశాలు కాకుండా ప్రతి సమస్యపై నిర్దిష్ట కాలపరిమితితో కూడినటువంటి స్పష్టమైన హామీని బహిరంగంగా ప్రకటించాలి అని అయితే డిమాండ్ ఉంది. ఇక రెండవది ముఖ్యమంత్రి గారి తక్షణ జోక్యం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే వారధి ఉద్యోగులు. ప్రజల్లో ప్రభుత్వంలో భాగమే మా సమస్యలను సానుభూతితో అర్థం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా జోక్యం చేసుకొని పరిష్కార చొరవ చూపాలి అని అయితే కోరడమైనది. ఇక మూడోది 3 నెలల డెడ్లైన్, చర్చలకు సిద్ధం కండి. రాబోయే 3 నెలల్లో మా డిమాండ్లపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు లేదా వారిచే నియమించబడిన మంత్రివర్గ ఉపసంఘం వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలి. ఇది మాకు ఇచ్చే గౌరవం, మా హక్కు అన్నారు. ఇక బకాయిలపై పూర్తి పారదర్శకత. ప్రతి ఉద్యోగికి, పెన్షనర్కు ప్రభుత్వం ఎంతెంత బకాయి పడిందో స్పష్టంగా లెక్క తేల్చాలి. ట్రెజరీ ఆమోదం పొందిన వెంటనే ఆ మొత్తం సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో మరియు పేసిప్లో తప్పనిసరిగా ప్రతిబింబించేలాగా సాంకేతిక ఏర్పాటు చేయాలన్నారు. అంటే పీఆర్సీ అరియర్స్ కావచ్చు, డిఏ బకాయిలు కావచ్చు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కేష్మెంట్ మొదలైనవన్నీ. సో ఈ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ వంటి స్టేజ్లో ఉందనే సమాధానాలు మాకు వద్దన్నారు. ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఐఆర్పీఆర్సీ మధ్యంతర భృతి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పెరుగుతున్న ఉద్యోగుల ధరలకు అనుగుణంగా తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించాలి. మీ జీతాలు నెలవారీగా రావడం లేదు. మళ్ళీ దుర్మార్గుడు వస్తే మీకు రివర్స్ పీఆర్సీ వేస్తాడు. జీతాలు పెంచడానికి పీఆర్సీ కాదు, జీతాలు తగ్గించడానికి పీఆర్సీ వేసే దుర్మార్గుడు. నేను వస్తానే మంచి పీఆర్సీ ఇస్తా, ఇంటీరియం రిలీఫ్ ఇస్తా, మీకు రావాల్సిన డబ్బులన్నీ వీళ్ళని తొందరలో ఇప్పిస్తా. పోలీసులకు హామీ ఇస్తున్నా, శని ఆదివారాలు మీకు కూడా సెలవు ఇప్పించే బాధ్యత నాది. హోమ్ గార్డ్స్ జీతాలు పెంచుతా. 6 నెలల్లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా పరిష్కారం చేస్తా. తక్కువ ధరకే ఇంటి జాగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. సరెండర్ లీవ్ గాని, ఎర్న్ లీవ్ గాని, ప్రావిడెంట్ ఫండ్ గాని అన్ని కూడా ఇచ్చి మిమ్మల్ని సో చూసారు కదా ఫ్రెండ్స్, ముఖ్యమంత్రి స్వయంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే హామీ ఇచ్చారనమాట. సో ఇచ్చిన హామీ మేరకు వీటన్నిటిని మరి సకాలంలో అయితే ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 12వ పీఆర్సీ కాలం చెల్లింది. కాలం చెల్లిన 11వ పీఆర్సీ స్థానంలో ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా 12వ వేతన సవరణ సంఘాన్ని నియమించాలి. దాని విధి విధానాలను ఖరారు చేయాలి. అలాగే పెండింగ్ డిఏల తక్షణ విడుదల. జీవన వ్యయం పెరిగిపోయి ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. పేరుకుపోయిన 4 డిఏలను వెంటనే విడుదల చేసి వాటి బకాయిలను చెల్లించాలి. ఇక క్షేత్రస్థాయిలో ఉద్యమానికి సన్నిద్ధం. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు, ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు రాష్ట్రంలోని 26 జిల్లాలలో ఏపీ జేఏసీ అమరావతి మహిళా మరియు పురుష విభాగాలను బలోపేతం చేస్తాం. జిల్లా, డివిజన్, మండల స్థాయి కార్యవర్గాలను
పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధంగా ఉంటామని అయితే హెచ్చరిక జారీ చేశారు. ఇవి కేవలం విజ్ఞప్తులు కాదు, మా హక్కుల సాధన కోసం చేస్తున్న హెచ్చరికలు. మా సహనాన్ని బలహీనంగా భావించవద్దు. నిర్దేశించిన గడువులోగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించి మా సత్తా ఏంటో చూపించాల్సి వస్తుంది. దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులైతే తెలియజేయడం జరిగింది.